హాయ్ వెల్కమ్ టు ఫిలిం నగర్. వెండి తెర మీద ఎవర్ గ్రీన్ అనిపించుకుంటున్నారు కథానాయకులు. పెళ్లి చేసుకొని తల్లైన తర్వాత కూడా ఆకట్టుకుంటున్నారు. ముఖానికి రంగేసుకొని నటన అభినయం చూపిస్తున్నారు. యాక్టింగ్ తో పాటు గ్లామర్ తారలుగా కూడా మెరిసిపోతున్నారు. సౌత్ నుండి నార్త్ వరకు ఈ బ్యూటీస్ సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చూపిస్తున్నారు. చాలా మంది కథానాయకులు పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి టాటా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాలం మారుతుంది. కొత్త తరం తారలు సిల్వర్ స్క్రీన్ మీదకి వస్తున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. తమకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందులో ఒక తార చందమామ కాజల్. గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది కాజల్. ఈ జంట పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చారు. అయితే చాలా మంది కథానాయికల లాగానే వెండితెరకు దూరం కాలేదు కాజల్. అభిమానులను మరింతగా అలరించాలనుకుంటోంది. ఓవైపు వెబ్ సిరీస్లకు సైన్ చేస్తోంది. ఇక హీరోలతో ఆడిపాడే సినిమాలను తగ్గించి లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు సైన్ చేస్తోంది. కాజల్ పోలీస్ పాత్రలో నటించిన సత్యభామ విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాలో మొదటిసారి యాక్షన్ చేసి సరికొత్తగా కనిపించబోతోంది. బిడ్డకు తల్లైన తరువాత కూడా రిస్కీ స్టంట్స్ లో సత్తా చూపించబోతోంది. అభిమానుల కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తనలోని మరో కోణాన్ని కూడా చూపించబోతోంది. లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ తరువాత విడుదలైన చందమామ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. యూత్ కు ఆరాధ్య దేవతగా మారిపోయింది. మగధీర లాంటి సంచలన చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకుంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా తన గ్లామర్ ను చూపించింది. సౌత్ నార్త్ లో నటించిన ఈ అందగతులు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. స్టార్స్ తో జోడీ కట్టి గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు. తమకంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. అందుకే పెళ్లైనా మదర్ గా మారినా కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. పోకిరి ఇలియానా టాలీవుడ్ యూత్ కు నిద్రలు లేకుండా చేసింది. ఈ సన్నజాజి కోసం సినిమాకు వచ్చే ప్రేక్షకులను సంపాదించుకుంది. పెద్ద స్టార్స్ పక్కన ఆడి పాడింది. తెలుగులో ₹1,00,00,000 మొదటిసారి తీసుకున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఇలియానా. ఇక ఈ ఇయర్ ఈ బ్యూటీ నటించిన దో ఔర్ దో ప్యార్ విడుదలైంది. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించింది. ప్రస్తుతం తేరా క్యా హోగా లవ్లీ మూవీలో నటిస్తోంది. అమ్మతనంలోకి ప్రమోషన్ తీసుకున్న కథానాయకులు వెండి తెర మీద అందాన్ని ప్రదర్శించడంలో ఏ మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు. ఒకవైపు గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సత్తా చూపిస్తున్నారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడింది నయనతార. పెళ్లైన 4 నెలలకు ఈ జంట 2 కవలలకు జన్మను కూడా ఇచ్చారు. ప్రస్తుతం కూడా ఈ అందగత్తెకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. అటు జవాన్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఇటు సౌత్ లో కూడా సత్తా చూపిస్తోంది. చంద్రముఖి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నయనతార తరువాత లక్ష్మి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ స్టార్స్ కు ఫస్ట్ చాయిస్ గా మారింది. ఇటు తెలుగుతో పాటు సౌత్ లోని ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ మెప్పించింది. హీరోలతో ఆడి పాడుతూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది నయన్. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంది. ఈ అందమైన భామ డేట్స్ దొరకాలంటే ఎదురు చూసేలా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తల్లైన తర్వాత కూడా అందాన్ని కాపాడుకుంటున్నారు కథానాయకులు. అందుకు తగ్గట్టు కసరత్తులు చేస్తున్నారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటున్నారు. 2020 లాక్డౌన్ సమయంలో శ్రీయ జీవితం మాత్రం సరికొత్త రంగులతో నిండిపోయింది. ఓ అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఇష్టం సినిమాతో వెండితెర మీదకి వచ్చిన శ్రీయ ఎందరికో ఇష్టంగా మారిపోయింది. తన అమాయక చూపులతో అటు ప్రేక్షకులకు, చూడచక్కని రూపంతో ఇటు కుర్రాళ్లకు దగ్గరయ్యింది. బిడ్డను కన్నాక కూడా గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు శ్రీయ. అభిమానులను అలరించేలా స్క్రీన్ షో చేస్తూనే ఉంది. అలాగే మంచి పాత్రలతో కూడా అలరించే ప్రయత్నం చేస్తోంది. పిల్లలను కన్న కథానాయకులు ఇంకా నటించటం అనేది సౌత్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా ఉంది. బిగ్ హీరోయిన్స్ అటు నిజ జీవితంలో తల్లులుగా, ఇటు వెండి తెర మీద నటీమణులుగా వెలిగిపోతున్నారు. ఏజ్ పెరుగుతున్నా కూడా జోరు మాత్రం తగ్గడం లేదు. ఇరువర్ మూవీతో వెండితెర మీదకి అరంగేట్రం చేసింది ఐశ్వర్య రాయ్. చాలా మందికి తెలియదు ఇండియన్ స్క్రీన్ మీద ఓ ఊపు ఊపబోతోందని, నంబర్ 1 తారగా వెలిగిపోతుంది అని. అవన్నీ చేసి చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అభిషేక్ బచ్చన్ తో నిజ జీవితంలో జోడీ కట్టి మదర్ పోస్ట్ ను కూడా సొంతం చేసుకుంది. తరువాత కూడా పలు సినిమాలలో నటించింది ఐష్.
గత సినిమా పొన్నియిన్ సెల్వన్ మూవీలతో మంచి నటన చూపించి మరోసారి తన ప్రత్యేకత చూపించుకుంది. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంట 2022లో ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ తరువాత కూడా ఈ అందగత్తె రొమాంటిక్ సినిమాలలో నటిస్తోంది. రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలో యూత్ కు నచ్చేలా కనిపించింది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించింది. మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది. వెండి తెర మీద హీరోయిన్స్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నిజ జీవితంలో కూడా జంటగా మారారు. కరీనా మదర్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలలో నటిస్తోంది. ఈ ఇయర్ క్రూ మూవీతో ఓ విజయాన్ని కూడా ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ లో మరికొందరు అందమైన హీరోయిన్స్ కూడా నటనను కంటిన్యూ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ తారలుగా దూసుకుపోతున్నారు. కెరీర్ కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సరోగసీ పద్ధతి ద్వారా జన్మను ఇచ్చారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చూపించిన ప్రియాంక జోరు ఇప్పటికీ కూడా ఏమాత్రం తగ్గలేదు. ప్రియాంక చోప్రా బిజీ తారల లిస్ట్ లో ఉంది. నంబర్ 1 తారగా దూసుకుపోయిన ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాల కంటే ఇంగ్లీష్ సినిమాలలోనే ఎక్కువగా నటిస్తోంది.